అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జనరల్గా సాక్షి మీడియాలో ప్రసారమయ్యే వార్తలు కానీ ప్రపంచానికి సంబంధం ఉండదు. జనరల్గా ఫస్ట్ మొదటి పేజీలోనే ఏం రాసుకొచ్చారు అంటే, మీకు ఇక్కడ ఒక అద్భుతమైన ఈ పేపర్ పైన, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ పేపర్కు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతాయి. చూడండి. కుంభకోణం కనగట్టు, బాబే మద్యం సామ్రాట్, మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును, బాబు ట్రేడ్ మార్క్ డైవర్షన్, అదుగో పులి ఇదిగో తాకంటూ ఎల్లో మీడియా కోరస్సు, మద్యంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే కుట్ర, చెప్పని విషయాలను చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో అభూత కల్పనలు. జనరల్గా మద్యం గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏ రీతిగా అమ్మారు, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏ రీతిగా దోచుకున్నారు, గత 5 సంవత్సరాల్లో మద్యం విషయంలో మద్యాన్ని విచ్చలవిడిగా ఇష్టానుసారం బ్రాండ్లు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఏ విధంగా ఆడుకున్నారనేది ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. అయితే మద్యం అమ్మకాలు ఎలా జరిగాయి, మద్యం బ్రాండ్లు ఎలా సృష్టించబడ్డాయి, మద్యం ప్రభుత్వమే ఎందుకు తీసుకుంది, ప్రైవేట్ వ్యక్తులు టెండర్లు వేసుకొని వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించిన ధరకి అమ్ముతారు కదా, ప్రభుత్వ ధరకి వాళ్ళు అమ్మే ధరకి మధ్యలో ఏదైతే మార్జిన్ ఉందో ఆ మార్జినే వాళ్ళకి వచ్చే లాభం. ఇది చిన్న పిల్లగాడికి అడిగినా కూడా అర్థమయ్యే అంశం. అది పక్కన పెట్టి ప్రభుత్వమే పూర్తిగా మద్యం దుకాణాలను హ్యాండ్ ఓవర్ చేసుకొని పూర్తిగా డిజిటల్ పేమెంట్లు ఆపేసి నగదు చెల్లింపులే పెట్టి ఇష్టానుసారం బ్రాండ్లు పెట్టి కల్తీ మద్యాన్ని నమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునేది నిజం కాదా అని ఈ పేపర్కి ప్రజలు అడుగుతున్నారు. ఈ పేపర్ చదివిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ అంశం ఉంది కదా, ఇప్పుడు ఈ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. ఓకే, కానీ గత 4-5 రోజులు ఐ థింక్ సింహాచలంలో ఒక ఘోరాతి ఘోరమైన ఘోరం జరిగింది. అది ఎవరు కూడా చాలా బాధాకరమైన విషయం. ప్రజలు దైవ దర్శనానికి వెళ్ళి మరణం చెందితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చాలా 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 బాధించాల్సిన విషయం, బాధపడాల్సినటువంటి విషయం. దానిపైన ఆ 2-3 రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నటువంటి పేపరు ఏం రాసుకొచ్చారు, బాబు గారే చేశారు, బాబు గారే కారణం, కూటమి ప్రభుత్వమే కారణం, కూటమి ప్రభుత్వం వల్ల ఇది జరిగింది, కూటమి ప్రభుత్వం చేయబట్టి ఇదంతా జరుగుతుంది అంటే వీళ్ళు మనసులో ఎట్లా ఉందంటే, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని అనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారే గోడ యువతలు నిల్చొని గోడ అవతలు నిల్చున్న వాళ్ళపైన గోడ నెట్టేశాడు అనే సెన్స్లో తీసుకెళ్లారు ఆ 2-3 రోజులు కదా. అంతే కదా, ప్రజలందరికీ ఆ 2-3 రోజుల పేపర్ చదివిన వాళ్ళందరికీ అది అర్థమయ్యే ఉంటుంది. ఈరోజే మనకి ఒక వార్త వచ్చింది. ఆ వార్త మేము ఇక్కడ చూపిస్తాను మీకు. ఈనాడులో వచ్చింది. అది సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు, గుర్తుదారులు 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 4 ఇంజనీర్లు సస్పెన్షను, ఆలయ ఈవో పైన వేటు, చందనోత్సవ వేళ గోడ కూలని ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫారసు. ప్రభుత్వం అక్కడ ఎవరైనా ఉన్నని, అక్కడ ఎవరైనా వర్క్ చేయని. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎట్లుంటుందంటే, మేము కొంచెం దగ్గర నుంచి ఆయన విధి విధానాలు చూసాం కాబట్టి మేము నేర్చుకున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలు అలా ఉంటాయి. మన జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు ఎలా ఉంటాయి, మనం గొడ్డలిప్పేసి వీడియో కాల్ మాట్లాడినా పట్టించుకోం, ఇష్టానుసారం బూతులు తిట్టినా పట్టించుకోం, ఇష్టానుసారం అసెంబ్లీలో తప్పులు మాట్లాడినా పట్టించుకోం, ఇష్టానుసారం మహిళల్ని కించపరిచినా పట్టించుకోం, ఇష్టానుసారం ప్రజలను దోచేసినా పట్టించుకోం, ఇష్టానుసారం రాజకీయ నాయకుల అవతల అంటే ప్రత్యర్థి రాజకీయ నాయకుల పార్టీల ఫ్యామిలీల జోలికి వెళ్ళిపోయినా మనం పట్టించుకోం. అది మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని ప్రజలు అంటున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలన ఏంటి, ఇప్పుడు చెప్పింది. లోకేష్ గారు తప్పు చేసినా చెయ్యరు, 100కి 1,00,000% చెయ్యరు. ఎందుకంటే ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ పర్సను, రాష్ట్రం పైన పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. అంటే మా అందరికీ రోల్ మోడల్. జనరల్గా చెప్పాలంటే తప్పు చేయరు. ఒకవేళ చేసినా బాబు గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇంట్లో ఎటువంటి మొహమాటం ఉండదు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఇదే కదా నిదర్శనం. ఇప్పుడు ఈ అంశం పైన ప్రభుత్వం ఇంకా దర్యాప్తు చేస్తున్నాం,
ఇంకా విచారణ జరిపిస్తున్నాం, ఇంకా చర్యలు తీసుకుంటాం అని చెప్పొచ్చు. ఎవరు? మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పినట్టు విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ ఇంజనీర్లపై వేటు, సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు, గుత్తదారులు 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు. ఇదేం అవసరం ప్రభుత్వానికి? అక్కడ అన్యాయం జరిగిందని ప్రభుత్వం దీని మీద కూర్చొని చేసింది కదా. ఈ వార్త ఓకే, ఇప్పుడు ఈ వార్త ఏదైతే ఉందో ఈ వార్త సాక్షి మీడియాలో ఎక్కడైనా కనిపించిందా అని చూద్దాం. సాక్షులు ఎక్కడైనా రాశారా లేదని చూద్దాం ఒకసారి. అంటే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాయరు కదా, రాయకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. తీసుకున్నారు కాబట్టి తీసుకోవడం అయితే వాస్తవం కదా. సింహాచలంలో జరిగినటువంటి ఆ అంశం పైన కొంతమందిని క్రిమినల్ చర్యలు, కొంతమంది సస్పెన్షన్, కొంతమందిని వేట్లు అవన్నీ చేశారు కదా. ఇది ఎక్కడైనా రాశారా? ఎందులో చూద్దాం. కోర్టుకు అబద్ధాలు చెప్తారా? ఇది టీడీపీ పైన వ్యతిరేక ప్రచారం. కుంభకోణం కనుగొట్టు బాబే మద్యం సామ్రాటు, ఇది టీడీపీ పైన వ్యతిరేక ప్రచారం. పాకు ఇది నేషనల్ ఇష్యూ. హెరిటేజ్ దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు, ఇది ప్రభుత్వానికి వ్యతిరేక వార్త. సీఎంరాజా కిరాకారులో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు, ఇది ఓకే. చూడండి ఎక్కడ అసలు కరెంటు సంక్షోభము, ఈ ఆంధ్రప్రదేశ్లో కరెంట్ లేదని సంక్షోభమట. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయండి, ముంచేస్తున్న నిర్లక్ష్యమే. ఇది అంటే రైతులు ధాన్యం కొనట్లేదు అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఇదొక వార్త. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అండగా నిలవాలి. ఎక్కడైనా రాశారా ఈ కేసు? మద్యం కేసులో కేసులేని చిన్ని దంపతులకు విచారణ, ఏమి లేదు. ఇగో ఎక్కడ లేదు ఈ వార్త, అసలు ఎక్కడ నాకైతే కనిపించలా. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా? అంటే కనీసం ఈ పేపరు ప్రింట్ చేసినప్పుడైనా అరే ఇది రాయాలి కదా, ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియాలి కదా. అంటే మీరు ఇది రాయడం వల్ల మీకు నష్టం లేదు. ఎందుకు నష్టం లేదు అంటున్నానంటే, ఇది చర్యలు తీసుకున్నారు అంటే అదేదో కూటమి ప్రభుత్వంకి ప్లస్ అవుతుంది, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి మైనస్ అవుతుందని మీరు ఆలోచించి రాసి ఉండరు ఏమో. కానీ ఇది రాయడం వల్ల ప్లస్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు చర్యలు తీసుకున్నారు అధికారుల పైన, మళ్ళీ ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు. వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి అని అధికారులు పనిచేస్తారు. అధికారులు పనిచేయడానికి మీరే దోహదపడతారు. మీరే అధికారుల భయం రావడానికి మీరు ఒక విధంగా తోడ్పడి ఉంటుండే. దానివల్ల అరే సాక్షి మీడియాలో కూడా ఈ వార్త రాశారా, సో ఇది కొంచెం గవర్నమెంట్ పైన ప్రజలపైన కొంచెం బాధ్యతగా వహించారా అని ఒక మార్కు పడి ఉండనేమో కదా. అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు? అది మీ కర్మ, అది మీకు అర్థమవ్వదు. సో నేను దానికి ఏం చేయలేను. ఇది మిత్రులారా ఈ అంశము. సో దీనిపైన మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.